స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఏజ్లో ఇది ఒక నాలెడ్జ్ పీరియడ్ అనే చెప్పాలి. చాలామంది బ్లాగ్స్ రాస్తూ ఉంటారు, వీడియోస్ జనరేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఇమేజెస్ ద్వారా, వీడియోస్ ద్వారా హైలైట్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా కీవర్డ్స్, ఎస్ఈఓ ఇవి వీళ్ళకి బ్యాక్ బోన్ లాంటిది. అయితే చాలామందికి తెలియని టెక్నిక్స్ కూడా ఇందులోనే ఉంటుంటాయి. ఇప్పుడు వరకు మనం వీడియోస్, ఏఐ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఈ టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఇందులో ఇంకా బెటర్ అచీవ్మెంట్ చేయడానికి ఉపయోగపడే టూల్ కానీ లేదా దానికి సంబంధించిన టిప్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ. సో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఆల్గరిథంని అర్థం చేసుకుంటూ గూగుల్ ఆల్గరిథంని చాలామంది బ్లాగ్స్ రాస్తారు. అదేవిధంగా యూట్యూబ్ ఆల్గరిథంని అర్థం చేసుకుంటూ చాలామంది వీడియోలు చేస్తారు. అదేవిధంగా అమెజాన్ ఆల్గరిథంని అర్థం చేసుకుంటూ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎస్ఈఓలో ర్యాంక్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అన్నిటికీ మూలం కారణంగా సెర్చ్. ఇప్పుడు నేను ఒకలాగా, మీరు ఒకలాగా, మన సార్ ఒకలాగా, అందరూ మన బ్రదర్ ఒకలాగా సెర్చ్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక రెస్టారెంట్, వెజ్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను బెస్ట్ వెజ్ రెస్టారెంట్ నియర్ మీ అనొచ్చు. మీరేమనొచ్చు? రెస్టారెంట్ నియర్ మీ విచ్ ఈజ్ వెజిటేరియన్ అని రాయొచ్చు. ఎగ్జాంపుల్ టాప్ 10 వెజ్ రెస్టారెంట్స్ అనొచ్చు. ఓ బ్యూటిఫుల్. కొంతమంది వెజ్ రెస్టారెంట్ అని వదిలేస్తారు. ఓకే. కొంతమంది రెస్టారెంట్ వెజిటేరియన్ అని రివర్స్లో రాస్తారు. ఎలాగైనా సెర్చ్ అనేది చేస్తారు. ఎలా చేసినా కూడా మనకు కావాల్సిన రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది కాబట్టి గూగుల్ అంటే మనకి చాలా ఇష్టం కదా. గూగుల్ తల్లి అంటాం అందుకే. సో ఇప్పుడు ఇక్కడ గూగుల్ విషయం మాట్లాడాను. అదేవిధంగా యూట్యూబ్కి వెళ్తే యూట్యూబ్లో కూడా మనం సెర్చ్ చేస్తాం కదా. సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా క్లాసెస్ కోసం కొంతమంది శ్రావణి ఆసురి డిజిటల్ మార్కెటింగ్ అంటారు, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ శ్రావణి ఆసురి అంటారు, శ్రావణి ఆసురి క్లాసెస్ అని అంటారు, కొంతమంది శ్రావణి ఆసురి క్లాసెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ నెంబర్ అని కూడా రాస్తారు. శ్రావణి ఆసురి సుమన్ టీవీ అని కొట్టండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఏదో సెర్చ్ చేస్తారు. ఏదో అయినా విషయంలో సెర్చ్ ఇంటెంట్ అనేది ముఖ్యంగా డిఫరెన్స్ కలగజేస్తుంది. అందుకని సెర్చ్లో ఇప్పుడు నేను ఇలా మొదలు పెట్టంగానే ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ నేను బెస్ట్ మొబైల్ టు బై అండర్ 15,000 బెస్ట్ చూడండి. బెస్ట్ అని కొట్టంగానే ఈ పర్టికులర్ సెర్చ్ ఇంజిన్లో వితౌట్ సైన్ ఇన్లో ఎక్కువగా దీని గురించి సెర్చ్ చేశారు. నాకు కూడా నిజంగా కావాలి ఈ విషయం. బెస్ట్ మొబైల్ ఇన్ 25,000 అని నేను టైప్ చేస్తున్నాను. 35,000 బడ్జెట్, 25,000 రేంజ్ ఇన్ పాకిస్తాన్, ఇలా వస్తుంది. ఇవన్నీ సర్చెస్ జనరల్గా జరుగుతూ ఉన్నాయి ఇంటర్నెట్లో. సో ఎక్కువ మంది సెర్చ్ చేస్తారు కాబట్టి అట్లా మనకు వస్తుంది. సో ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను, బెస్ట్ మొబైల్ ఇన్ 25,000, ఒప్పో, ఇవన్నీ వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. సర్చ్ ఇంటెంట్ అనేది నేను ఇలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. అయితే నేను ఏం క్వశ్చన్ వేస్తున్నాను, దీనిలో షాపింగ్లో, ఇమేజెస్లో, వీడియోస్లో, ఇన్నిట్లో ర్యాంక్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇదే సెర్చ్ని నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. ఎగ్జాంపుల్ అదే వీడియోస్ అనుకుందాం. ఎగ్జాంపుల్ వీడియోస్ అంటే యూట్యూబే కదా. వీడియోస్కి వెళ్ళిన తర్వాత వీడియోస్లో సెర్చ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో వీడియో సెర్చ్ చేస్తే ద బెస్ట్ ఫర్ 25,000 యూట్యూబ్లో 1 month ago ఐ థింక్ బీబామ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ది ర్యాంక్ అవుతుంది. అదేవిధంగా ఈ అబ్బాయి మనకు తెలుసు, టెక్ బర్నర్ అందరికీ. సో ఎస్సీఓలో ఇలా ర్యాంక్ అవుతుంది. సో వీళ్ళకి ఎందుకు ర్యాంక్ అవుతున్నారు, వీళ్ళకి మెయిన్ మనం ఎందుకు ర్యాంక్ అవ్వట్లేదు, అండ్ మనం ఇట్లాంటి కాంటెంట్ చేయాలన్నప్పుడు ఈ ర్యాంక్ అవ్వాలంటే మెయిన్ కీవర్డ్ రీసెర్చ్. ముఖ్యంగా కీవర్డ్స్, టాపిక్స్ రాయాలి, ఐడియాస్ రావాలి, కీవర్డ్స్. మనుషులు ఏం ట్రెండింగ్గా సెర్చ్ చేస్తున్నారో తెలియాలి, కీవర్డ్స్. కీవర్డే బేస్ అన్నిటికీ. అసలు కీవర్డ్స్, టాపిక్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మెయిన్. సో దీంట్లో వీడియోస్కి కానీ, సెర్చ్కి కానీ, దేనికి కానీ, అమెజాన్ లాంటి వాటికి కూడా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఆన్సర్ ద పబ్లిక్. ఓకే, ఆన్సర్ ద పబ్లిక్ ఎంత బ్యూటిఫుల్ టూలో చూస్తాను. ఇది నీల్ పటేల్ గారు అక్వైర్ చేసుకున్నారు. ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఎస్ఈఓ మాస్టర్స్ ఇన్ ద వరల్డ్. డిస్కవర్ వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్. ఐ జస్ట్ టాక్ అబౌట్ దిస్ వన్ థింగ్. జనాలు ఏం అడుగుతున్నారో తెలుసుకోండి.
చాలా మంది బ్లాగ్స్ రాసినప్పుడు నా దగ్గరకు వచ్చి లేదా వీడియోస్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక మాట అంటారు, మాది ర్యాంక్ అవుతలేదు అని. వాళ్ళకి కావాల్సింది మీరు చేస్తున్నారా, మీకు కావాల్సింది మీరు చేస్తున్నారా? లైక్ ఎక్కడ ఆవకాయ పచ్చడికలో అక్కడ ఆవకాయ పచ్చడి గురించి అమ్మాలి, ఎక్కడ అమెజాన్ కావాలి అక్కడ అమెజాన్ గురించి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి నేను లేదు మా ఇంటి విషయాలు చెప్తాను, లేదంటే నాకు మైథాలజీ చాలా ఇష్టం, నేను వచ్చి అది మాట్లాడతాను కిరణ్తో అంటే కిరణ్కి ఓకేనా? అది కాదు కదా. జనరల్గా చెప్తున్నా, మనం వచ్చిన పర్పస్ డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాం కదా. దాని గురించి మాట్లాడితే మీరు ఇంట్రెస్టెడ్ గా వింటారు కదా. రిక్వైర్మెంట్ తగ్గట్టు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో అది ఎలా తెలుస్తుంది, అది ఎలా మనం దాని మీద రీసెర్చ్ చేయాలి? దానికి కీవర్డ్ ప్లానర్స్ అని చాలా ప్లానర్స్ ఉన్నాయి, కానీ నాకు చాలా ఇష్టమైంది ఆన్సర్ ద పబ్లిక్. ఎందుకు నాకు అది చాలా ఇష్టం అంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది గూగుల్లో సర్చ్ అవ్వడానికి, ఇది బింగ్లోకి, ఇది యూట్యూబ్లోకి అండ్ అమెజాన్లోకి, దేనిలోకైనా. సో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఓకే, ఎందుకంటే ఇది నా సబ్జెక్ట్ కాబట్టి, అనే కీవర్డ్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఇండియాలో అండ్ ఇంగ్లీష్లో సర్చ్ కోసం చూస్తున్నా. అంటే ఇందులో లాంగ్వేజెస్ కూడా ఉంటాయి అండ్ ఇందులో కంట్రీస్ కూడా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఇలా సర్చ్ చేస్తున్నా. సర్చ్ చేస్తే చూడండి, హైలీ సర్చ్డ్, యావరేజ్ సర్చ్, లో సర్చ్. ఈ కీవర్డ్స్ కనుక నాకుంటే ఆర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వర్త్ ఇట్, ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ యూస్ఫుల్, ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇక్కడ చూడండి సర్చ్ వాల్యూమ్, ఇక్కడ ఇది కాస్ట్ పర్ క్లిక్ అంటే ఒక క్లిక్కి ఎంత డబ్బులు పెట్టాల్సి వస్తుంది అనేది ఇది. ఇక్కడ ఎన్ని టాపిక్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ చూడండి వై డిజిటల్ అంటే వై డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్ ఇంపార్టెంట్, వై డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, వాట్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫీజ్, వాట్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హిందీ, అదే సాలరీ. జనాలు ఎలా సర్చ్ చేస్తున్నారు చూడండి దీని గురించి. సో ఇవన్నీ కూడా టాపిక్స్ నేను అడ్రస్ చేస్తే నా వెబ్సైట్లో ర్యాంక్ అవుతుంది. నేను ఇంకా చాలా విషయాలు చేయాలి ర్యాంక్ అవ్వడానికి. బట్ చూడండి టాపిక్స్కి ఏం కొదవ లేకుండా, విల్, ఆర్ అనేది ప్రామినెంట్ వర్డ్, ఓకే. ఇక్కడ క్యాన్ అంటే ఇదేంటి అంటే ఇది కంప్లీట్లీ హౌ, వాట్, వై. సో ఇక్కడ క్లియర్గా కలర్ కొటేషన్ చూడండి. ఇక్కడ కలర్, ఈ కలర్ హై అండ్ ఇది యావరేజ్, ఇది లో. సో కాస్ట్ పర్ క్లిక్ అనేది కూడా మనకి ఇక్కడ ఎంత అవుతుంది అనేది కూడా రాసారు యాడ్స్ చేయడానికి. అదేవిధంగా ప్రిపోజిషన్స్ చూద్దాం. ప్రిపోజిషన్ అంటే క్యాన్, విత్, ఇవన్నీ ప్రిపోజిషన్స్. జనాలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఇంటర్న్షిప్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ సర్టిఫికేట్, విత్ ప్లేస్మెంట్ గ్యారంటీ మనం ఇది ఇస్తున్నాం, అండ్ విత్ కోర్స్ విత్ ప్లేస్మెంట్, అండ్ దెన్ కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్, అన్నిటికన్నా ఎక్కువ చూస్తే ఢిల్లీలోనే ఉంటుంది. జనరల్గా మార్కెటర్స్ ఢిల్లీలో ఎక్కువ ఉంటారు, గుర్గాంలో చాలా ఎక్కువ కోర్సెస్ అమ్మడం జరుగుతుంది. డెఫినెట్లీ హైదరాబాద్లో మంచి డిజిటల్ మార్కెటింగ్ నేర్పించే వాళ్ళు ఉన్నారు అండ్ మనం కూడా దాంట్లో వీఆర్ ఆల్సో ర్యాంకింగ్ నెంబర్ 1. అయితే కోర్సెస్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అనలిటిక్స్ కోర్స్కి ఎక్కువ మక్కువ చూపించినా ఇప్పుడు చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు అనమాట. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ కంపారిజన్స్ చూడండి. నేను అడిగిన దానికి వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ వర్సెస్ అనదర్ కోర్సు, లేకపోతే ఇలా డిజిటల్ మార్కెటింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వర్త్ ఇట్ ఆర్ నాట్, డిగ్రీ వర్సెస్ డిగ్రీ, డిజిటల్ మార్కెటింగ్ ప్లేస్మెంట్ అండ్ ప్లేస్మెంట్ ఇన్ పర్టికులర్ లొకేషన్. ఇలా జనాలు సెర్చ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరిదైతే ఇలా ఎక్కువ సెర్చ్ చేస్తున్నారో దాన్ని చూడండి, ఇది హై ఇంటెంట్ అండ్ సాలరీ కోర్స్ విత్ ప్లేస్మెంట్, హై ఇంటెంట్. సో జనాలు చాలామంది సెర్చ్ చేస్తున్నారు. అదేవిధంగా దీనికి ప్లేస్మెంట్స్ కూడా అడుగుతున్నారు. ఇవన్నీ మనకి చాలా టాపిక్స్. అండ్ చూడండి A to Z వరకు కూడా ఆల్ఫాబెటికల్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పడం జరిగింది. ఇన్ని టాపిక్స్లో జనాలు ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. అండ్ నేను కనుక దీన్ని యూట్యూబ్లో చూడాలనుకుంటే, యూట్యూబ్లో కనుక నాకు కంటెంట్ దొరకాలి అనుకుంటే ఐ కెన్ గో విత్ కంటిన్యూ విత్ గూగుల్ అండ్ సీ యూట్యూబ్లో ఏ విధంగా నాకు దీని మీద సర్చ్ ఉంది అని చెప్పేసి. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. సో యూట్యూబ్లో చూసినట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్, ప్రిపోజిషన్స్, కంపారిజన్స్ అండ్ యూట్యూబ్కి సంబంధించింది అడిగారు కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలైన కీవర్డ్స్ని మనము మెటా టైటిల్లో, ట్యాగ్స్లో, వాటిల్లో అన్నిట్లో పెట్టి మనము చేయొచ్చు, కాంటెంట్ చేయొచ్చు. ఈ సిస్టమ్ మనకు కోర్స్ వర్త్ ఇట్ అది ఇలా. సో జనాలు ఇన్ని వేస్లో మనం యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తున్నవి ఇక్కడ మొత్తం కనిపించేసాయి. సో వెన్ దిస్
ఇది ఆయుధం అనమాట. ఉన్నప్పుడు మనకి ఏమైపోతుంది, మనం ఏ కీవర్డ్ తోటి అసలు కంటెంట్ రాయాలి, ఏ కీవర్డ్ తోటి మనం వీడియో చేసినప్పుడు ఆ టైటిల్ పెట్టాలి అనేది ఈ వెబ్సైట్ ద్వారా చాలా క్లియర్ అయిపోతుంది. ఎక్కువ మంది ఫోకస్ చేయనిది కూడా ఇదే అని చెప్పొచ్చా మ్యామ్? 100%. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, కొంతమంది ర్యాంక్ చేసే ఇంటెలిజెంట్ యూట్యూబర్స్ ఎలా ఉంటారు, లేదా ముఖ్యంగా దీంట్లో మెయిన్గా సెర్చ్లో బ్లాగ్లో అయితే మనకు ఖచ్చితంగా వర్డ్సే ముఖ్యం. యూట్యూబ్లో కూడా మెటా టైటిల్స్లో ఆల్రెడీ ఎవరో చేసిన దాన్ని రెప్లికే చేస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు దాని ర్యాంక్ అవ్వాలి అయితే ఇంకేం చేయొచ్చు అని. ఇవి టాపిక్స్ ఎగ్జాక్ట్లీ మీరు ఈ టైటిల్స్ పెట్టకపోయినా, టైటిల్స్ని ఇంకా బ్యూటిఫై చేసిన, ఫస్ట్ అసలు జనాలు వెతికేది వీటి కోసం అనేది మీకు తెలియాలి. సో అందుకే టైటిల్ చూసారా మీరు, నో వాట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్. అలాగే అందులో కంజంక్షన్స్ చెప్పడం భలే ఉంది, విత్ ఎవ్రీథింగ్ అండ్ విత్ సర్టిఫికేట్ కంజంక్షన్స్ కానీ, వీ హ్యావ్ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, క్వశ్చన్స్, కంపారిజన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ రిలేటెడ్ టాపిక్స్. అండ్ నాకు అర్థమైన పాయింట్ చెప్తాను మ్యామ్, అందులో ముఖ్యంగా విత్ సర్టిఫికేట్ విత్ జాబ్ అనే వాళ్ళు కన్ఫర్మ్ గా దీన్ని తీసుకోవాలనే మెంటాలిటీతో ఉన్నవాళ్ళు, మనం ఈజీగా ఫోకస్ చేయొచ్చు వాళ్ళ మీద. డెఫినెట్లీ ఇప్పుడు చేయొచ్చు, అండ్ మనం దాని మీద కూడా వీడియోస్ చేయొచ్చు. ఇప్పుడు మనకు కూడా ఒక కంటెంట్ ఐడియా, అదే విధంగా మనం ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, అదే విధంగా కోర్సు ఇస్తున్నాం. సో ఈ టూల్ గురించి మీరు తెలుసుకున్నారు కదా, ఈ టూల్ ఎంత ఉపయోగపడుతుందో బ్లాగర్స్కి కానీ, యూట్యూబర్స్కి కానీ, అండ్ అదే కాకుండా అమెజాన్లో ర్యాంక్ అవ్వాలి ఒక ప్రోడక్ట్ అనుకోండి, దాంట్లో ఏం సెర్చ్ చేస్తున్నారో దానికి కానీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్ టు నో. 100% ట్రూ మ్యామ్. అండ్ చూస్తున్న వాళ్ళు కూడా బ్లాగర్స్ ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండొచ్చు, లేకపోతే ఆడియన్స్లో కూడా చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, వీళ్ళతో పాటుగా బిజినెస్ మార్కెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి అనుకున్న ప్రోడక్ట్ని ముఖ్యంగా ర్యాంకింగ్ చేసుకోవాలి, సెర్చ్లో దాన్ని టాప్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో వీళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఇటువంటి గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరం అయితే ఉంది. సో ఇలాంటి వాళ్ళ కోసం డెమో క్లాస్ అనేది ఉందని విన్నాను నేను. అది ఎప్పుడు ఉండబోతుంది, ఇలాంటి డెమోస్తో వాళ్ళకి ఆ కోర్స్ అందించడం అనేది ఎంత త్వరగా మొదలయ్యే ఛాన్స్ ఉందంట? ఇమీడియట్గా మనం స్టార్ట్ చేస్తున్నాం కిరణ్ గారు. ఇది ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆల్రెడీ క్లాసెస్ అనేవి చాలా మంది డెమో క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, మన కోర్సెస్ తీసుకుంటున్నారు, ఆల్రెడీ జాయిన్ అవుతూ ఉన్నారు. అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్స్ కూడా మనకి రావడం జరిగింది. ఇది కంటిన్యూస్గా మనం ఈ యాక్టివిటీ అనేది చేస్తున్నాం. అదే కాకుండా ఇన్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏది వాళ్ళ ఫీజిబిలిటీకి ఈజీగా ఉందో అది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. వండర్ఫుల్ మ్యామ్. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి, డైరెక్ట్గా మ్యామ్తో కూడా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రతి హెల్ప్ అనేది కూడా తీసుకోవాల్సిన అవకాశం అయితే ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.